బుజ్జి పరీక్షలకు నీ ప్రిపరేషన్ ఎట్లుంటుండరా? అబ్బో అదో పెద్ద కథ. అంత బాగా ప్రిపేర్ అయ్యేదా? మరి పొద్దుగాల్ని తలకు పోసుకొని దేవునికి దండం పెట్టి గుడికి పోయి కొబ్బరికాయ కొట్టి ఎగ్జామ్ ప్యాడ్కి అగరబత్తిలు అంటించుకొని మస్తు ప్రిపేర్ అవుతుండేరా. అంటే గాలిల దీపం దేవుని మీద భారం అన్నట్టు. మరి నువ్వెట్లా ప్రిపేర్ అయ్యేదో? అబ్బో రాత్రంతా నిద్రనే పోకపోదు. ఇంకేముంది, పరీక్ష హాళ్లకు పోయి కుణుకు తీసేది కావచ్చు. సర్లే ఇప్పుడు మన ముచ్చట ఎందుకు గాని ఈ పిల్లల పరిస్థితి గట్లనే అయింది. మస్తు ప్రిపేర్ అయిపోయినరు, ఇంత పరీక్ష రాయకుండానే వెనకకు మళ్ళిండ్రు. ఎందుకు? ఉరుకుర్రి అయ్యో పాపం, ఎంత ఉరికినా అప్పటికే టైం అయిపోయినట్టున్నది. బయటనే నిలిపేసిర్రు. ఇవాళ ఇంటర్ పరీక్షలు అయ్యాల 9 గంటలకే హాళ్లకు పోవాలి పిల్లలు అంటే లేటుగా వచ్చి పాపం పరీక్షలు రాయకుండానే వెనకకు మళ్ళిర్రు. ఆడికి 5 నిమిషాలు లేట్ అయిన వాళ్లకు అనుమతి ఇచ్చిర్రు. ఇక నెరీ అర్ధగంట ఆలస్యం అయితే ఆపక తప్పదు కదా. మరి పిల్లలు ఒక సెంటర్ అనుకొని ఇంకో సెంటర్కు పోయి ఉరుకులు పరుగులు పెట్టే వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. అసలు సెంటర్ కాడికి వచ్చే వరకు పరీక్ష మొదలైంది. ఇంత చదివి పరీక్ష నాడు డుమ్మగొట్టినట్టు అయింది. ఇక ఏం చేస్తారు మరి? పోయిన పరీక్ష పోయింది, దాని సంగతి అటెంక చూద్దురు గాని రేపటికెళ్ళన్నా యాళ్ళకు ఓండ్రిగా.